కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచిన సందర్భంలో సుమారు హాఫ్ పీరియడ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన అనంతరం మా యొక్క నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి గత 2.5 సంవత్సరాలుగా ఇక్కడ ఏ రకమైన అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు, అధికారులు ఏ రకంగా ఉన్నారు, స్థానిక పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉన్నది, స్థానిక జిల్లా అధికారుల పరిస్థితి ఏంది, స్థానిక మున్సిపల్ అధికారుల పరిస్థితి ఏంది, ఏ రంగంలో స్థానికంగా ఉన్న అగ్రికల్చర్ పరిస్థితి ఏంది, ఇట్లా ఒక్కొక్క విషయాన్ని ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పినటువంటి సందర్భం. దానికి సమాధానం చెప్పాల్సింది పోయి స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, వారి యొక్క పాలకవర్గం అంతా నిన్న కూర్చొని మీరేం చేసిండ్రు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక్కసారి ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు ఏం చేసిండ్రని ఒక్కసారి వాళ్ళ గుండె మీద చేసుకొని చూస్తే తెలుస్తుంది. ఈరోజు కుగ్రామంగా ఉన్నటువంటి భూపాలపల్లిని మున్సిపాలిటీగా చేస్తేనే ఈరోజు ఆయన చైర్మన్గా ఉన్నాడు, ఆయన పక్కన ఆయన వైస్ చైర్మన్గా ఉన్నాడు. అంటే సాధు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన సాధువులు గారు. వారి వారి చరిత్ర ఏందనేది జంగేడుకు పోతే, బుద్ధారం పోతే చెప్తారు. గత 5 సంవత్సరాలుగా ఏం చేసిండ్రు, గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన ఎలుగబెట్టిన రాచకార్యాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజలు ఎప్పుడు కూడా ఏది మర్చిపోరు. ప్రజలు వారికి సందర్భం వచ్చినప్పుడు, వారికి టైం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఏదైతే మా యొక్క నాయకుని మీద ఏదైతే ఏం అభివృద్ధి చేసిందని ఒక్కసారి అన్నారో ఒక్కసారి వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి. రమణారెడ్డి సారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కాకముందు ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గ పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంది, ఆ రోజు ఆజం నగర్ పోవాలంటే ఉన్న రోడ్డు పరిస్థితి ఏంది, ఆ రోజు బుద్ధారం పోవాలంటే రోడ్డు పరిస్థితి ఏంది, ఆ రోజు ఎక్కడ కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క బస్ డిపో కూడా కేటాయించలే. అటువంటిది అప్పుడున్నటువంటి సత్యనారాయణరావు గారిని మెప్పించి బతిలాడి నువ్వు డిపో ఇస్తేనే నేను హైదరాబాద్ కదిలి నియోజకవర్గానికి పోతా అని గొడవ చేసి ముందుగా ఇక్కడికి ఒక డిపోని పట్టుకొచ్చిండు. అట్లాగే మున్సిపాలిటీ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ఎవ్వరు కూడా ఒప్పుకోకున్నా మీ భూపాలపల్లికి ఒక భవిష్యత్తు ఉంటుంది, ఇది ఒక్కసారి మున్సిపాలిటీ చేస్తే దాని తర్వాత దీన్ని అభివృద్ధిని ఆపడం ఎవరి తరం కాదు అని భూపాలపల్లిని మున్సిపాలిటీ చేయడంలో, అటు జిల్లా చేయడంలో మా యొక్క రమణారెడ్డి సార్ తర్వాతనే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఎవరైనా రమణారెడ్డి సార్ తర్వాతనే భూపాలపల్లి అభివృద్ధి కానీ భూపాలపల్లి నడవడిక కానీ కేవలం రమణారెడ్డి సార్ తర్వాతనే. ఆయన ఎంతో ముందు చూపుతో ఇక్కడ స్థానికంగా ఇసుక లారీలతో చాలా ప్రమాదాలు అవుతున్నాయి. సిటీ మధ్యలోకి వెళ్ళి ఇసుక లారీలు పోతే ఇబ్బంది అవుతుంది, కోల్ లారీలు పోతే ఇబ్బంది అవుతుంది, సామాన్య ప్రజలు ఇటు డస్ట్తో లేకపోతే ఇటు యాక్సిడెంట్లతో ఇబ్బంది పడతానని ఔటర్ రింగ్ రోడ్ వేస్తే అవ్వాకులు చివాకులు పేలి ఇంతవరకు శాంక్షన్ అయిన డబ్బుల్ని ఖర్చు పెట్టకపోగా దాన్ని ఆపి ఇటుపక్క వస్తుందని, అటు చెల్పూరు సైడ్ నుండి వస్తుందని, ఇటు గుడాడపల్లి సైడ్ వస్తుందని చెప్పి, గుర్లపేట సైడ్ వస్తుందని చెప్పి ఆ పనిని అతి కాకుండా పక్కన పెట్టిన చరిత్ర మీది కాదా, మీ ఎమ్మెల్యే గారిది కాదా? కేవలం నువ్వు చైర్మన్ అయినావంటే ఓటు చోరీ అని నువ్వు ప్రచారం చేయడం కాదు. కేవలం ఓటు చోరీతో 27వ తారీఖు ఫిబ్రవరి 27వ తారీఖు జనవరి నాడు రహస్యంగా డబుల్ బెడ్రూమ్లు ఇప్పించి, ఒక్కొక్క వార్డుకి 20-30 డబుల్ బెడ్రూమ్లు ఇప్పించి, ఒక్కొక్క వార్డులో 100 ఇప్పించి, ఒక వార్డులో 50 ఇప్పించి, ఆ 200 ఓట్లని నువ్వు దొంగతనంగా వాళ్ళని ఒక గ్రిప్ పెట్టుకొని మాట్లాడుకొని రహస్యంగా ఒక తయారు చేసుకొని, ఒక వింగ్ తయారు చేసుకొని వాళ్ళతో రహస్యంగా ఓట్ల దొంగతనం చేసిన చరిత్ర మీ ఎమ్మెల్యేది కాదా, మీది కాదా? ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్తే అదే బొమ్మ సెంటర్లో చర్చకు మేము వస్తాం. బొమ్మ సెంటర్లోనే అభివృద్ధి గురించి మనం మాట్లాడుకుందాం. ఆ బొమ్మ సెంటర్లో టీ తాగేటోళ్ళ లేదా బొమ్మ సెంటర్లో భూపాలపల్లి అందరూ తిరుగుతారు, అడిగితే చెప్తారు అసలు ఇక్కడ ఏమున్న చరిత్ర ఈ భూపాలపల్లి. నిలబడి రోడ్డు మీద అటు ఇటు చూస్తే తెలుస్తుంది వీళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసిందా అని. ఎక్కడికి పోయినాయి పైసలు అవన్నీ? ఇవన్నింటి గురించి రమణారెడ్డి సార్ మాట్లాడితే భూ కబ్జా కోరు, ఇవన్నీ అడిగితే అవినీతిపరుడు, ఇవన్నీ అడిగితే అభివృద్ధి చేయనోడు. అసలు మీరు వేసిన శిలాఫలకాలు ఎన్ని, అసలు ఏ గ్రాంట్లో వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి అవి? ఒక్కసారి మీరు అందరు కూడా మేమందరం అదే బొమ్మ సెంటర్కి వస్తాం, అక్కడనే అభివృద్ధి గురించి, అక్కడనే మీరు చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. 4 నెలలు అవుతుంది ఇంతవరకు 3 నెలలు దాటింది ఇంతవరకు అతిగతి లేదు భూపాలపల్లి మున్సిపల్ మీటింగ్.
తీర్మానాలు కానీ ఏం చేయలేదని ఇంతవరకు తీర్మానమే కాలేదు. అసలు ఇప్పటి భూపాలపల్లి మున్సిపాలిటీ ఎట్లా నడుతుందో తెలియదు. ఒక్కసారి మీ యొక్క అభివృద్ధి గురించి, మీరు చేసే చర్యల గురించి ఒక్కసారి ఎక్కడ చూసినా ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం అంతా కూడా అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. మిల్లర్ల దగ్గర మొదలవుతుంది అవినీతి, కాంట్రాక్టర్ల దగ్గర మొదలవుతుంది అవినీతి, అధికారుల దగ్గర మొదలవుతుంది అవినీతి. అవినీతి లేని టోటల్ ఈ నియోజకవర్గంలో అవినీతి పాలన, అభివృద్ధి పడిగేసే పాలన ఈరోజు జరుగుతూ ఉన్నదని మా రమణారెడ్డి సార్ గారు చెప్తే దానికి జవాబు చెప్పాల్సింది పోయి విమర్శించడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము పత్రికాముఖంగా అడుగుతూ ఉన్నాం. మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. అభివృద్ధి గురించి కానీ, రమణారెడ్డి సార్ గత 5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి కానీ, అంతకుముందు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కానీ, భూపాలపల్లి డెవలప్ అయిన విధానం కానీ, భూపాలపల్లి అభివృద్ధి చెందిన విధానం కానీ, గోబెల్స్ ప్రచారం చేసి అప్పుడున్న మా చైర్మన్ గారి మీద, మా వైస్ చైర్మన్ గారి మీద, అప్పుడున్నటువంటి నాయకుల మీద విష ప్రచారం చేసి తప్పుడు మార్గంలో ఈరోజు అధికారంలోకి వచ్చారు మీరు. మా నాయకుడి మీద అవినీతి ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేసి మీరు నిరూపించకపోయినావు, అవినీతి చేసిన అవినీతి కేసులు పెట్టకపోయినావు, అవినీతి చేస్తే ఎవడద్దన్నాడు? పవరే నీ దగ్గర ఉన్నది కదా. పోలీసు మీ దాన్ని ఏమంటారు, దాన్ని నేను వాడద్దా పదం, కానీ మీకు సంబంధించిన వ్యవస్థ అంతా, మీ పోలీస్ వ్యవస్థ, మీ కన్సర్నర్లో నడిచే బాడీగార్డ్ వ్యవస్థ మీ దగ్గర ఉన్నది కదా. పోలీస్ అనే బాడీగార్డ్ వ్యవస్థ. కేసులు పెట్టకపోయినా అవినీతిని నిరూపించి మరొక్కసారి మేము కూడా రెడీగా ఉన్నాం. ఏ రోజు బొమ్మ సెంటర్లో అభివృద్ధి పైన చర్చ ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏదైనా ఉన్నదంటే శిలాఫలకాలు పలగొట్టే అభివృద్ధి. శిలాఫలకాలు మేము చేసినటువంటి అభివృద్ధి పనులకి, మేము చేసిన బిల్డింగ్లకి శిలాఫలకాలు పలగొట్టడము, కొత్త శిలాఫలకాలు వేసుకోవడం, అది తప్ప వీళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఏ రోజైనా మేము సవాల్కి వాళ్ళు ఎక్కడ చెప్తే మేము అక్కడికి రెడీ, మేము అందరం వస్తాం. బొమ్మ సెంటర్లోనే అభివృద్ధి మీద చర్చ పెడదాం. ఈ 5 సంవత్సరాలు, వీళ్ళు 2.5 సంవత్సరాల్లో ఏం చేసిండ్రు, గత రమణారెడ్డి సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేం పనులు తీసుకొచ్చింది భూపాలపల్లికి, ఎట్లా ఉన్నాయండి భూపాలపల్లి, ఎన్ని హాస్టల్స్ వచ్చినాయి, ఎన్ని గవర్నమెంట్ హాస్టల్స్, స్కూల్కి సంబంధించి పీజీ కాలేజ్తో సహా, డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, మోడల్ కాలేజ్, పీజీ కాలేజ్, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, ఐటీఐ బిల్డింగ్, ఒక కలెక్టర్ ఆఫీసు, ఒక ఎస్పీ ఆఫీసు. ఈ యొక్క జిల్లాని ఆస్పిరేషనల్ డిస్టిక్ అంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా మార్చిన ఘనత కేవలం రమణారెడ్డి సార్ అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నువ్వు దాని గురించి చెప్పు, మీ ఎమ్మెల్యేని మోటివేట్ చేయి. సార్ రమణారెడ్డి సార్ అట్లా చేసిండు, మనం ఇంక ఇట్లా చేయాలి, అట్లా చేయాలని మోటివేట్ చేయ. కానీ సార్ రమణారెడ్డి సార్ అది అప్రూవల్ చేసిండు, దాన్ని ఆపుదాం, ఈ శిలాఫలకం గులగొడదాం సార్ రాత్రి పోయి, ఈ రోడ్ వర్క్ ఇటు ఆపుదాం సార్, ఇది చేస్తే రమణారెడ్డి సార్కి పేరు వస్తుంది, అది చేస్తే రమణారెడ్డి సార్కి పేరు వస్తుంది, ఇది చెప్తే టీఆర్ఎస్ వాళ్ళకి పేరు వస్తుంది. ప్రజలందరూ అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని మేమందరం భూపాలపల్లి పట్టణ ప్రజలము, మాకు భూపాలపల్లి పట్టణం మీద ప్రేమ ఉంటుంది. మాకు ఎవరు అభివృద్ధి చేస్తే మేము వాళ్ళని ప్రేమిస్తాం. నువ్వు భూపాలపల్లి నీ మనసు మార్చుకొని మా భూపాలపల్లి మీద దృష్టి పెట్టు, అభివృద్ధి చేయి, భూపాలపల్లిని డెవలప్మెంట్ మార్గంలో తీసుకెళ్తారని ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళు ఏ రోజు ఎక్కడ ప్లే చెప్పినా మేము రెడీ, పేపర్లతో సహా పట్టుకొని వస్తాం. వాళ్ళు చేసినవి కూడా పేపర్లతో సహా పట్టుకున్నామనండి. ఇప్పటికీ ఇంత భయంకరమైన విషయం ఏంటంటే ఈ రోజుకి 65 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి నగరాభివృద్ధి కింద. దానికి ఇప్పటికీ గ్రాంటే లేదు. వీళ్ళు పని ఎప్పుడు చేస్తారండి? దానికి అకౌంటే లేదు, ట్రెజరీ అకౌంటే లేదు, బ్యాంక్ లేదు, దానికి అసలు సిస్టమే లేదు. వాటిగా పేపర్ మీద వచ్చింది అంతే. మేము 65 కోట్లు తెచ్చినాం మున్సిపల్ ఎలక్షన్ల ముందు. కాబట్టి విఘ్నులైన ప్రజలందరూ కూడా, భూపాలపల్లి పట్టణ ప్రజలందరూ కూడా చాలా విఘ్నులు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడైనా తప్పు జరిగితే వాళ్ళే కర్రగాల్చి వాత పెడతారు. కాబట్టి మేము ధైర్యంగానే ఉన్నాం. వాళ్ళు కూడా పద్ధతి మార్చుకొని భూపాలపల్లి మీద దృష్టి పెడతారని ఆశిస్తూ, వాళ్ళు ఎక్కడ సవాలు ఇసిరినా మేము సిద్ధమని. భూపాలపల్లి జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించిన మా నాయకుడు, మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఈ యొక్క అభివృద్ధి పైన, భూపాలపల్లి పట్టణ అభివృద్ధి పైన మరియు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ అభివృద్ధి పైన కూడా ఏ విధంగా పనులు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నాయకుడు క్లియర్గా చాలా
అన్ని రంగాలలో అన్ని ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్న వర్క్ల గురించి పూర్తిగా అన్ని అర్థమయ్యే భాషలో అన్ని అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పడం జరిగింది. దానిని మన భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గారు, అలాగే వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ గారు దాన్ని తిప్పికొట్టడం అనుకున్నారో ఏమో, కానీ అడిగిన వాటిని పక్కకు పెట్టి వేరే విషయాలని చెప్పి దొంగే దొంగ అన్నట్టుగా దాన్ని దాటవేసే విధంగా మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమన్నారా అంటే మా నాయకుడు ఈ భూపాలపల్లి ప్రజలకు ఏ విధంగా ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ఉన్నప్పుడే బడ్జెట్ శాంక్షన్ చేయించి టెండర్లు పిలిపించి ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్ని కూడా 30 నెలలు గడిచినప్పటికి కూడా, ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడిచినప్పటికి కూడా కనీసం వాటిని ప్రోగ్రెస్లో తీసుకురాలేదనే విధంగా వాటిని చెప్పడం జరిగింది. మీరు ఆ విషయాలను పక్కకు పెట్టి ఎక్కడో భూములు కబ్జా చేసిర్రు, ఎక్కడో అది చేసిర్రు, ఇది చేసిరని దాన్ని పక్కకు నెట్టే విధంగా సబ్జెక్టు మార్చే విధంగా మీరు చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నాను భూపాలపల్లి ప్రజల పక్షాన మా నాయకుడు మా మాజీ శాసనసభ్యులు ఏదైతే అడిగారో నేను మళ్ళీ క్లియర్గా మీకు ముందుంచుతున్నాను. ఆనాడు సిఎస్ఆర్ నిధులతోని అంబేద్కర్ జంక్షన్ నుండి సుభాష్ కాలనీ మీదుగా ట్వింక్లైన్ జంక్షన్ వరకు 4 లైన్ల రోడ్డు, డివైడరు, సెంటర్ లైటింగ్ రోడ్డుని ఏర్పాటు చేసి టెండర్ పిలిపించి ప్రోగ్రెస్ చేసిన దశలో మీరు ప్రభుత్వం మారిన తర్వాత కనీసం 30 నెలలు గడిచినప్పటికి కూడా దాని మీద ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. అది అడగడం తప్ప నిత్యం భూపాలపల్లి కోల్ ట్రాన్స్పోర్ట్ జరిగే లారీలు, అదేవిధంగా వారసంత, సుభాష్ కాలనీ, కాసింపల్లి, జంగేడు ప్రజలంతా కూడా భూపాలపల్లికి వచ్చే నిత్యం రద్దీగా ఉండేటువంటి రహదారి అది. ఈరోజు మనందరికీ కూడా క్లియర్గా కనబడుతున్నది. అది క్లియర్గా కంప్లీట్ అవుతే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. 30 నెలలు గడిచింది, కనీసం దాని మీద ప్రోగ్రెస్ చేసి రివ్యూ చేసి దాన్ని ఎందుకు ముందుకు తీసుకుపోతలేరని మా నాయకుడు అడిగారు ప్రశ్నించడం. ఇది తప్ప? అసలు మీకు సోయి ఉందా? మీరు ఫండును తీసుకొచ్చి కొత్తగా పనులను స్టార్ట్ చేయడం దేవునికి ఎరుగా, కానీ ఉన్న పనులను కనీసం రన్నింగ్ ప్రోగ్రెస్ తీసుకురాకపోవడం నిజంగా కూడా ఇది భూపాలపల్లి ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా సుభాష్ కాలనీ రామాలయం నుండి గ్యాస్ గోదాం మీదుగా ఫైన్క్లైన్ రోడ్ వరకు డబల్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. 1,25,00,000తో డబల్ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది గత ప్రభుత్వంలో. కనీసం ఇప్పటికి 30 నెలలు గడిచింది, కనీసం ఇప్పటికి దాని మీద రోడ్డు స్టార్ట్ చేయించే అతి గతి లేదు. దాని మీద శిలాఫలకం వేసడం వరకే కనబడుతుంది మీ ప్రోగ్రెస్. మీరు నిజంగా కూడా సోయి చిత్తశుద్ధి ఈ భూపాలపల్లి ప్రజలకు, ఈ పట్టణ ప్రజలకు కనుక మీరు ఖచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటే ఇమీడియట్గా ప్రోగ్రెస్లోకి తీసుకురండి. ఎందుకు చేస్తలేరు? ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది కదా, ఫండ్ శాంక్షన్ చేయించి టెండర్ అయి కూడా కనీసం దాన్ని మీరు ప్రోగ్రెస్లోకి తీసుకొస్తలేరు. అదేవిధంగా అంబేద్కర్ జంక్షన్ నుంచి జిఎం ఆఫీసు రోడ్డు, ఈరోజు వర్షాకాలం వస్తుంది, ఒక చిన్న చెరువు, చిన్న కుంటను తలపించే విధంగా అక్కడ షాపింగ్లు కానీ, చికెన్ సెంటర్లు కానీ, ఆ పొల్యూషన్ ముందర రోడ్ అంతా కూడా జలమయమై ఉంటుంది. ఆ పబ్లిక్ ఇబ్బంది కావద్దనే మా నాయకుడు దానికి 2 వైపులా కూడా సైడ్ రెంట్స్ నిర్మాణం చేయించడం జరిగింది. టెండర్ అయి 2 సంవత్సరాలు గడిచిపోయింది, కనీసం దాని మీద ఇప్పటివరకు స్టార్ట్ చేయించిన దాఖలాలు లేవు. ఇదా మీ పనితనం? నిజంగా కూడా మీరు ఇమీడియట్గా ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది, రేపే పనులు మొదలు పెట్టించండి. టెండర్ అయి ఉన్నది, కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు, ఎందుకోసం ఆ పని ఆగుతుంది? మేము 100 ఫీట్ల వెడల్పు రోడ్డు ఉండాలని పెట్టించినాం. అంబేద్కర్ జంక్షన్ నుంచి 6 లైన్ రోడ్డు, అక్కడ T2 క్వార్టర్సు, కృష్ణా కాలనీ, జిఎం ఆఫీసు ఇదంతా రద్దీగా ఉండే జనం ఉన్నారు కాబట్టి 100 ఫీట్ల వెడల్పు రోడ్డు శాంక్షన్ చేయించి దానికి ఇరువైపులా డ్రైన్ కట్టడం శాంక్షన్ చేయించడం జరిగింది. మీరు 80 ఫీట్లని 60 ఫీట్లని ఎవరి కోసం మీరు తక్కువ చేయించడం? నిజంగా కూడా ఈ పబ్లిక్ రహదారి అందరికీ సౌకర్యంగా ఉండాలంటే మీరు దాన్ని 100 ఫీట్లు ఖచ్చితంగా డ్రైన్ కొట్టించి రేపే పనులు శాంక్షన్ చేయించాల్సిందే ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జయశంకర్ నుంచి జిఎం ఆఫీస్ వరకు రోడ్డు గతంలో ఇరుకు రోడ్డు ఉండే, వైడనింగ్ చేసి డబల్ రోడ్డు చేయాలని మా నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంతో గొప్పగా ఆలోచించి ఎంపీడీఓ ఆఫీసు, జిల్లా పరిషత్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, అన్ని ఆఫీసులు, మళ్ళీ కోర్టు కూడా అదే రూట్లో ఉన్నది కాబట్టి నిత్యం రద్దీగా జనాలు తిరుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా వైడనింగ్ పెట్టియడం జరిగింది. వట్టిగానే పొక్క తీసి జస్ట్ 4 తడల కంకర పోసి దాన్ని అట్లే ఉంచితే రోడ్ అవుతుందా? నిజంగా కూడా మీరు పర్సువేషన్ చేయండి.
రివ్యూ చేయండి, ఎందుకు వర్కులు అయితే లేవో చేయండి. ఈ ప్రెస్ మీట్ ద్వారా శాసనసభ్యులకు కూడా మేము తెలియజేస్తున్నాం. నిజంగా కూడా ఈ భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ఏమేమి ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయో మీరు రేపే రివ్యూ చేసి ఖచ్చితంగా ఈ వెంటనే పనులు స్టార్ట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాం. అలాగే మేము ఒక గొప్ప ఉద్దేశంతో ఆటో నగరు వారసంత అన్ని విధాలుగా ఫ్రూట్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అక్కడ ఉండాలని ఎర్ర చెరువుని దాన్ని తీయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల, కొందరు నాయకుల స్వార్థం వల్ల అది కోర్టులో వేయడం వల్ల దాన్ని ఆగింది. నిజంగా కూడా మీరు ఈరోజు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇమీడియట్గా పనులు శాంక్షన్ చేపించి దాన్ని వారసంత కానీ, కూరగాయల మార్కెట్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ అన్ని భూపాలపల్లి ప్రజలకు అన్ని అందుబాటులో ఉండే విధంగా మీరు దాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీరు గిది అడిగితే మీరు ఏదో చెప్పి దాన్ని దాటవేస్తున్నారు. మా నాయకులు 108 నెలలు అయింది ప్రజా పాలన సాగించి, కనీసం ఈ భూపాలపల్లికి ఏం చేసినని అడిగారు. మీకు అసలు గుర్తుందా? మీరేమన్నా ఉన్నారా? భూపాలపల్లి ఉన్నారు కదా. మా నాయకుడు ఎమ్మెల్సీగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ భూపాలపల్లికి ఏది కావాలో, ఈ ప్రజలకు ఏది అవసరమో అన్నీ చేకూర్చే విధంగా పనులు చేశారు. ఆనాడు బస్సు డిపో తీసుకొచ్చిన ఘనత మా గండ్ర వెంకటరమణారెడ్డి గారిది. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత గండ్ర వెంకటరమణారెడ్డి గారిది. 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వంది. కేజీ నుండి పీజీ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, కస్తూర్బా గాంధీ కాలేజీ, ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్లో అన్ని విధాలుగా అన్ని అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చి ఈరోజు భూపాలపల్లి పిల్లలు కానీ, ప్రజలు కానీ ఏ విధంగా కష్టాలు నష్టాలకు ఇబ్బంది పడద్దని అన్నీ ఆలోచించి చేసిన ఘనత గండ్ర వెంకటరమణారెడ్డి గారిది. ఇవన్నీ ఇడిచిపెట్టి ఏం చేసిండ్రు? భూపాలపల్లికి ఏం చేసిండ్రు అంటేనే అయిపోయిందా? మాటలతో చెప్పగానే అయిపోయిందా? మీరు చెప్పేదంతా కూడా భూపాలపల్లి పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఖచ్చితంగా మీకు అవకాశం ఇచ్చిర్రు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు, భూపాలపల్లి పట్టణ ప్రజలు, మున్సిపాలిటీ ఈరోజు మీ అందరికి కూడా పాలించి భూపాలపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అవకాశం ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ఈ భూపాలపల్లికి ఏది అవసరం ఉందో ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏదైతే మీరు చేయరో, ఏదైతే మీరు అలసత్వం ప్రదర్శిస్తారో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా నిలదీస్తాం. మా మాజీ శాసనసభ్యుల ద్వారా ఆయన ఆధ్వర్యంలో ప్రతిదీ కూడా ఏది కూడా మీరు ఇడిచిపెట్టినా చేయకుండా ఏది చేసినా కూడా మీరు అలసత్వం ప్రదర్శిస్తే ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటాం, ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు ఖచ్చితంగా భూపాలపల్లి ప్రజలకు, భూపాలపల్లి పట్టణ వాసులకు ఏ విధంగా అన్ని పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ స్టార్ట్ చేయించి ప్రోగ్రెస్లోకి తీసుకొచ్చి మీరు వెంటనే కంప్లీట్ చేయాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను.